తెలంగాణ రాష్ట్ర సిపిఎం నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు జాన్ వెస్లీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పథకాలు అమలు చేయడంలో రేవంత్ సర్కార్ గాడి తప్పిందన్నారు. రైతు భరోసా, కూలీలకు ఇస్తామన్న 12,000 సాయం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. లక్షల మంది ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాంగ్రెస్ అధికారులు కొమ్ము కాస్తున్నారని అన్నారు జాన్ వెస్లీ. మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి చాలా హామీలు ఇచ్చింది, వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలు ఏవి కూడా సరిగ్గా అమలు జరగడం లేదు. రాష్ట్రంలో రైతు భరోసా అమలు జరగడం లేదు. కూలీ భరోసా ఇస్తామన్నారు 12,000, అది ఇప్పటికీ అమలు జరగడం లేదు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విషయం కూడా ఇంకా స్పష్టంగా తగినటువంటి విధానాలు రూపొందించి అమలు జరగడానికి కావాల్సిన చర్యలు తీసుకోలేదని ప్రజల్లో వ్యతిరేకతలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇతర సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ముఖ్యంగా విద్య, వైద్యం వ్యాపారంగా మారింది. అది సామాన్యమైనటువంటి ప్రజలకు అందని ద్రాక్షగా మారుతుంది. విద్యను, వైద్యాన్ని ఉచితంగా పేదలకు అందించాల్సినటువంటి కార్యాచరణ లేదు. కేవలం ధనికులకు ఒక రకమైంది, పేదవారికి ఒక రకమైనటువంటి పద్ధతులనే కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానాల్ని అనుసరిస్తున్నట్టు ఉంది. అట్టగే కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, చర్యలు తీసుకుంటామని అన్నారు. వాటికి సంబంధించింది ఏమీ లేదు. కానీ ఫోర్త్ సిటీ పేరుతో హైదరాబాద్ పక్కలో ఉండేటటువంటి భూముల్ని మాత్రం రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి, వాటి మీద కోట్ల రూపాయల వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి చర్యలు తప్ప నిధులు వచ్చి పరిశ్రమలు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సినటువంటివి ఎలాంటివి స్పష్టమైనటువంటి వైఖరి విధానాలు లేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది.